పెహల్గాంలో ఉగ్రదాడి చేసి ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలవుతోన్న పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోవట్లేదా? దుస్సాహసాలకు తిరిగి సమస్యను ఇంకా పెంచుకుంటోందా? భారత్ దాడులు చేయాల్సిన అనివార్య పరిస్థితిని స్వయంగా పాకిస్తాన్ తీసుకొస్తోందా? జమ్మూ కాశ్మీర్లో వేగంగా మారుతున్న పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. భారత్ పాక్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాక్ పోస్టుల వైపు నుంచి రైఫిళ్లతోటి కాల్పులు జరిపినట్టుగా భారత సైన్యం చెప్తోంది. స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. రైఫిళ్లు పిస్తోళ్లతోటి జరిగే కాల్పులను స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ అంటూ ఉంటారు. అయితే పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి భారత బలగాలు. ఎలాంటి దాడులకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నట్టుగా ఆర్మీ చెప్తోంది. మరోవైపు ఉగ్ర దాడుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పెడుతూ ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం అడవులు, గుట్టలు, జనావాసాలు, సరిహద్దు ప్రాంతాలు ఇలా అణువణువు కూడా గాలిస్తూ ఉన్నారు. పెహల్గాం ముష్కర మూకల ఉగ్రవాదుల మూలాలను సేకరించే పనిలో ముమ్మరంగా ఎలా ఈ ఆపరేషన్ కొనసాగుతుందో చూద్దాము. పెహల్గాం టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతోంది. గత ఏడాది కాల్పులు జరిపిన ఆదిల్ హుస్సేన్, హోషిం అలీ ఈ ముగ్గురి ఆచూకీ చెప్తే 20 లక్షల రివార్డ్ని ప్రకటించారు. 2024 అక్టోబర్లో గగన్గిర్ ప్రాంతంలో 6 కూలీలను చంపింది ఈ ఉగ్రమూక. ఆ తర్వాత బారాముల్లాలో కూడా 2 ఆర్మీ జవాన్లపై కాల్పులు జరిపి వాళ్ల మరణానికి కారకులయ్యారు. స్థానికంగా ఉంటున్న కొందరి సహకారంతోనే ఈ ఉగ్రమూక రెచ్చిపోతోంది. ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీభాయ్, హోషిం మూసా ఈ ముగ్గురికి పాక్ నుంచే డైరెక్ట్గా సహాయం అందుతోంది. ఈ ముగ్గురులో అలీభాయ్, మూసాలు పాక్ జాతీయులే. అక్రమంగా చొరబడి ఇక్కడ విధ్వంసం సృష్టించినట్టుగా గుర్తించారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు.